జగిత్యాలలో దారుణం జరిగింది. అర్ధరాత్రి మహేందర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివాహితర సంబంధమే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. లక్ష్మీపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహేందర్పై అతి కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. మృతుడు పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంట వాసిగా గుర్తించారు. హత్య తర్వాత మృతుడి ఇంటి ముందు కారం చల్లారు నిందితుడు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్కు చేరుకున్న క్లూస్ టీం దర్యాప్తు చేస్తోంది. కేసు నమోదైంది. హత్యకు గల కారణాలను ప్రత్యేక బృందం పరిశీలిస్తోంది. వివాహితర సంబంధమే హత్యకు కారణమనే కోణంలో ప్రచారం జరుగుతోంది. లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటూ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీపూర్ గ్రామంలో ఈ దారుణ హత్య కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా తురకల మద్దికుంట గ్రామానికి చెందిన బుర్రా మహేందర్ అర్ధరాత్రి దాటాక శుక్రవారం నాడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం గ్రామంలోని ఓ మహిళ ఇంటికి మహేందర్ వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు కర్రలతో దాడి చేసి అతన్ని హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో నిందితులు ముందుగా మహేందర్ కళ్ళలో కారం చల్లి తర్వాత కర్రలతో విచక్షణరహితంగా కొట్టినట్టు తెలుస్తుంది. వివాహితర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. కళ్ళల్లో కారం చల్లి కర్రలతో కొట్టి అతి దారుణంగా హతమార్చారు కొందరు దుండగులు. తురకల మద్దికుంట గ్రామానికి చెందిన మహేందర్ లక్ష్మీపూర్లో మహిళతో వివాహితర సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి మహేందర్ను హతమార్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే నిందితులంతా పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. అయితే ఆ మహిళ ఇంటికి వెళ్తున్న క్రమంలో కొంతమంది కాపు కాసి అతన్ని కళ్ళలో కారం కొట్టి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చిందమ్మా? మాకు తెలియదు అయ్యా, మాకేం తెలియదు. హైదరాబాద్ కాడ ఉంటాడు, మాకేం లేదు. మెడికల్ ఇట్లా కూడా అక్కడ ఊర్లో కారపొడి కరుపుడు చల్లి కొట్టిరు. 5 ఆట మంచిగుండు నా కొడుకుని కీడ తప్పేసారు. ఇక స్పాట్కు చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలను ప్రత్యేక బృందం పరిశీలిస్తుంది. వివాహితర సంబంధమే హత్యకు కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఈ ఘటనకు సంబంధించి అంటే అర్ధరాత్రి కళ్ళల్లో కారం కొట్టి అతి కిరాతకంగా హతమార్చినట్టుగా తెలుస్తుంది. అసలు కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? వివాహితర సంబంధమే దీనికి కారణమా? అర్ధరాత్రి సమయం లోపల ఇటు మహేందర్ అనేటువంటి వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపడం జరిగింది. దీనికి వివాహేతర సంబంధమే కారణమని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లోపల నిన్న ఈ సంఘటన నిజంగా రాత్రి సమయం లోపల కలకలం సృష్టించని చెప్పుకోవచ్చు. ఇటు పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంట గ్రామానికి చెందినటువంటి ఆ వ్యక్తి నిన్న రాత్రి సమయం లోపల లక్ష్మీపూర్ లోపల హత్య గావించడం జరిగింది. అయితే దీనికి అందరికీ కూడా ప్రధానంగా ఇటు వివాహేతర సంబంధమే అని చెప్పి తెలుస్తున్నది. ఒక మహిళ కోసము అర్ధరాత్రి సమయం లోపల వచ్చేటువంటి సమయం లోపల అతని కోసము కుటుంబ సభ్యులు కాపు కాసి అతన్ని హత్య చేసినట్టుగా అయితే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే హత్య చేసిన అనంతరము ఇంటి ముందు కారం పొడి చల్లి ఆ నిందితులు పారిపోయేటువంటి ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది. అయితే దీనందరికీ అక్రమ సంబంధమే హత్యకు కారణం అని చెప్పి అయితే పోలీసులు భావిస్తున్నారు. ఎవరైతే ఆ వ్యక్తి హత్య లోపల పాలు పంచుకున్నారో ఆ అనుమానితులు అయితే ప్రస్తుతం పోలీసులు అదుపు లోపల ఉన్నారు. అక్కడికి ఈ రోజు ఉదయం పోలీసులు క్రూజ్ టీం ద్వారా చేరుకొని మొత్తం ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే అర్ధరాత్రి సమయం లోపల మహేందర్ అనేటువంటి వ్యక్తి అక్కడికి ఎందుకు రావడం జరిగింది, ఇది మొత్తానికి కూడా వివాహేతర సంబంధం కారణమా లేకపోతే
మరొక విషయం ఏదన్నా వెలుగులోకి వస్తుందా అని చెప్పి అయితే పోలీసులు మొత్తం ఫ్లూస్ టీం ద్వారా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే లక్ష్మీపూర్ లోపల జరిగినటువంటి ఆ మహేందర్ హత్య నిజంగా అర్ధరాత్రి సమయం లోపల ఆ గ్రామం లోపల అయితే కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రాథమిక నిర్ధారణ ప్రకారం అయితే ఆ వ్యక్తికి ఆ అక్రమ సంబంధం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులే ఆ మహేందర్ ను రాత్రి సమయం లోపల ఇంటికి వచ్చేటువంటి సమయం లోపల కాపు కాసి మరీ దొరకబట్టి అతన్ని హత్య చేసిన అనంతరము మొత్తం ఇంటి ముందు అక్కడ మొత్తం ఆనవాళ్ళు దొరకకుండా కారపొడి చల్లి పారిపోయినట్టుగా అయితే తెలుస్తుంది మనకు. మొత్తానికైతే పోలీసులు అయితే క్లూస్ టీం ద్వారా మొత్తం ఆధారాలు సేకరించారు. ఆ నిందితులు కూడా ప్రస్తుతం పోలీసుల ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసుల అదుపు లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రేపు నిందితులను అరెస్ట్ చూపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనం. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తం మీద ఈ హత్యోదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. కళలో కారం కొట్టి అతి కిరాతకంగా హతమార్చారు పోలీసులు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అనేక కోణాలు దర్యాప్తు జరుగుతుంది. వివాహితర సంబంధమే ప్రాథమికంగా కారణమని నిర్ధారించారు. క్లూస్ టీమ్స్ కూడా అక్కడ పరిశీలిస్తున్నాయి. అయితే ఆధారాలు దొరకకుండా ఆ ప్రాంతమంతా కూడా కారం చల్లారు. చాలా తెలివిగా కాపు కాసి అతన్ని హతమార్చారు. తర్వాత కారం చల్లి ఆ ప్రాంతమంతా కూడా ఆధారాలు దొరకకుండా చేశారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఒకసారి ఘటనకు సంబంధించి స్థానికులు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, స్థానికులు ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చిందమ్మా? మాకు తెలియదు అయ్యా, మాకేం తెలియదు. హైదరాబాద్ కాడ ఉంటాడు, మాకేం లేదు. ఏ పని చేస్తాడు? బీఫార్మసీ మెడికల్. వాడు ఇంట్లో కూడా అక్కడ ఊర్లో కారపొడి కరుపుడు చల్లి కొట్టిరు. 5 దాట రాత్రి దాదాపు 12-10 నిమిషాలకి నాకు పొలబడి వచ్చింది. బయటకు వెళ్ళి మంచిర్యాలకి వెళ్ళి పోలు తీసుకొచ్చింది. పోలు తీసుకొచ్చిన తర్వాత ఆయన నాకు కాల్ చేసాడు, సార్ పోలు వస్తున్నాయి. సరే వేసుకోబోయి అక్కడ రాకపోతే వేసుకోబోయి చెప్పిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు ఫోన్ చేశాను, సార్ నేను అటే వెళ్ళిపోతున్నాను, ఇటే వెళ్ళిపోతున్నాను. ఎందుకు అంటే అక్కడ గొడవ ఇదేంటి సార్, అక్కడ పడిపోయినారు అక్కడ అన్న తర్వాత నేను బయట కూరుకొచ్చిన. మరి ఏమైందని చెప్పేసి బయట కూరుకొచ్చిన తర్వాత అటు ఎవరు పిల్లలు నా చూసి ఊరికింటారు. నేను వచ్చి చూసేసరికి వాడు మంచిగా బాగా ఇంజురీస్ అయ్యాయి, హెడ్ ఇంజురీ ఇవన్నీ. ఆ తర్వాత నేను వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసేసి తర్వాత పోలీసులో ఫోన్ చేసేసి హాస్పిటల్ అంతా జరిగింది. రాత్రి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చారు పోలీసు. తర్వాత హాస్పిటల్కి పోయేటప్పుడు బాగానే ఉన్నాడు. తర్వాత హాస్పిటల్ మరి ఏం జరిగింది.